ఉదయకాల సమయంలో చేరవచ్చినటువంటి మీకందరికీ కూడా ప్రభు నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పునరుత్థాన దినమందు దేవుడు సజీవంగా మీ మధ్యలో ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి దేవుడు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి మరి దేవునికి స్తుతులు, దేవునికి వందనములు, దేవునికి తెలియజేస్తూ ఉన్నా. చదవబడినటువంటి ఈ 3 వాక్య భాగాలు ఆదికాండము 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు. అక్కడ మరి ఆదాము అవ్వలు మరి పాపము చేసినట్లుగా, దేవుని యొక్క మాటను మీరినట్లుగా, దేవునికి వాళ్ళు అయిష్టులుగా ఉండుట మనము చూస్తాం. అదే రీతిగా 2వ కొరింథీ పత్రికలోనికి మనం వచ్చేసరికి ఇదే రక్షణ సమయము, ఇదే అనుకూలమైన సమయము. మీరందరూ కూడా మారు మనసు పొందండి, రక్షణ పొందండి అనేటువంటి ఒక పిలుపు మరి పౌలు కొరింథీ సంఘానికి ఇచ్చినట్లుగా ఈ 2వ వాక్య భాగంలో మనం చూస్తాం. 3వ వాక్య భాగంలోనికి వచ్చేసరికి మరి యేసు ప్రభుల వారు కూడా సాతాను చేత శోధించబడినట్లుగా అక్కడ మనకు రాయబడి ఉంది. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని మరి దేవుడు జయించినట్లుగా అపవాది మీద దేవుడు సంపూర్ణమైన విజయాన్ని అక్కడ ఇచ్చినట్లుగా మన వాక్య భాగంలో చూస్తూ ఉన్నా. అందుకే ఈ 3 వాక్య భాగాలను ఆధారం చేసుకొని దేవునికి ఇష్టలుగా ఉండుట అనేటువంటి ఒక అంశాన్ని మీ ముందర ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారికి సమాధానము ఇస్తాను అని అంటా ఉన్నాడు కదా. అది ఏ సమాధానం? దేవునికి మనం ఇష్టలుగా ఉన్నప్పుడు ఏ సమాధానం దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు? ఎటువంటి సమాధానం దేవుడు మనకి ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నా. ప్రియమైన వారులారా, రేఖల సమయంలో ఒక 5 కానీ 6 విషయాలు కానీ మరి ఏ సమాధానము దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడో కొన్ని మాటలను నేను ముందర ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నా. మొట్టమొదటిగా మన వాక్యంలో చూస్తే ఏ సమాధానము దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు అని అంటే, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 29వ దావీదు కీర్తన 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించెను కదా. ఏ సమాధానం మనకు దేవుడు ఇస్తా ఉన్నాడు అని అంటే, ఆశీర్వాదము అనేటువంటి సమాధానము దేవుడు మనకు ఇస్తాడు. ఈ ఆశీర్వాదము అనేటువంటి సమాధానము మనం ఈ లోకములో పొందుకోవాలి అంటే మనం దేవునికి ఎలాగ ఉండాలా? ఇష్టలుగా, ప్రీతికరంగా కదా, యోగ్యకరంగా దేవునికి మనము ఉండాలి. ఈ ఆశీర్వాదముతో కూడినటువంటి సమాధానం ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే, అది ఎక్కడ అంగట్లో కానీ ఎక్కడ దొరికేది కాదు. చాలామంది అంతా ఉంటారు, ఇక్కడికి వచ్చిన వారికి ఆశీర్వాదాలు, మా చర్చికి వచ్చిన వారికి ఆశీర్వాదాలు, ఈ మైదానంలో ఉన్న వారికి ఆశీర్వాదాలు, మా కాడికి వచ్చిన వారికి ఆశీర్వాదాలు అని చాలామంది బోధిస్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. కొంతమంది భయపడి అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. ఈ ఆశీర్వాదాలు అనేటివి ఒక స్థలానికి సంబంధించింది కాదు. అందుకే చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని వినాలి. ఆశీర్వాదాలు అనేటివి ఒక మందిరానికి సంబంధించింది కాదు. ఆశీర్వాదాలు అనేటివి
ఒక సేవకునికి సంబంధించింది కాదు. ఎవరికి సంబంధించింది అంటే మన వ్యక్తిత్వానికి సంబంధించినది. అంటే మన వ్యక్తిత్వం సరిగా ఉంటే, మన ప్రవర్తన సరిగా ఉంటే, మన మాటలు సరిగా ఉంటే, మనలో ఉన్నటువంటి హృదయము సరిగా ఉంటే, మన ప్రవర్తనను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదికే వస్తాయి. మందిరాలు ప్రాముఖ్యం కాదు. ప్రేమైన వారులారా, వాటికి మనం తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఒక 3 మాటలను మనం చదువుకోవాలి. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చు. అంటే అక్కడ మీకు స్థలం కనపడుతా ఉందా, వ్యక్తి కనపడుతా ఉన్నాడు? నీతిమంతుని అంటే ఒక వ్యక్తి కదా. నీతిమంతునిగా ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళ తల మీదకి ఏమొస్తాయంట? ఆశీర్వాదాలు వస్తాయి. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును కదా. ఈ దీవెనలు పొందుకోవటానికి దేవుడు స్థలాన్ని చెబుతా ఉన్నాడా, వ్యక్తిని చూపిస్తా ఉన్నాడా? నమ్మకముగా ఎవరైతే ఉంటారో, అన్ని విషయాలలో, అన్ని పరిస్థితులలో ఎవరైతే నమ్మకంగా సేవ చేస్తారో, నమ్మకంగా ఉంటారో, వారి మీదకి ఏమొస్తాయంట? దీవెనలు అంటే ఆశీర్వాదాలు వస్తాయి కదండి. దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 115వ దావీదు కీర్తన 13వ వచనాన్ని మనం చదువుకుందాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఇక్కడ కూడా మీకు ఏదైనా మందిరం కనపడతా ఉందా, లేదా స్థలం కనపడతా ఉందా, వ్యక్తులు కనపడతా ఉన్నారా? వ్యక్తులే కదా. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము వచ్చును, అక్కడ వ్యక్తి కనపడతా ఉన్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, అక్కడ వ్యక్తులు కనపడతా ఉన్నారు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా, ఇక్కడ కూడా ఏం కనపడతా ఉన్నారు అంటే ప్రజలే కనపడతా ఉన్నారు. అంటే మందిరాలు ప్రాముఖ్యము కాదు, లేదా స్థలాలు ప్రాముఖ్యము కాదు. ఏంటి ప్రాముఖ్యము అంటే వ్యక్తిలో ఉండాల్సినటువంటి ప్రార్థనా జీవితము కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ కూర్చున్నా కూడా దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అది మనం తప్పకుండా నేర్చుకోవాలా, గ్రహించుకోవాలి. ఊకే ఎవరో చెప్తే ఆడికి ఉరిపీత పోయి అక్కడ కూర్చోవడం కాదు. ఎవడో ఏదో అనౌన్స్మెంట్ చేస్తే పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి పోవడం కాదు. ఎవడో అరటి పనులు ఇస్తాను అంటే వాణికాడికి పోతారు, అందరూ పనులు ఇస్తానంటే వాణికాడికి పోతారు, ద్రాక్ష పనులు ఇస్తానని వాణికాడికి పోతారు, అన్నం పెడతా ఉన్నానంటే వాణికాడికి కాదు. మన హృదయము కరెక్ట్గా ఉన్నప్పుడు, మన హృదయము మంచిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరము లేదు. నీ హృదయాన్ని బట్టి నీకు ఆశీర్వాదం, నీ ప్రవర్తన బట్టే నీకు ఆశీర్వాదం, నీ మంచితనాన్ని బట్టే నీకు ఆశీర్వాదం, నీ ప్రార్థన జీవితాన్ని బట్టే నీకు ఆశీర్వాదం, నీలో ఉన్నటువంటి యథార్థము బట్టే నీ మీదికి ఆశీర్వాదం. ఏ సమాధానము దేవుడు ఇస్తాడు అని అంటే ఆశీర్వాదము అనేటువంటి సమాధానము దేవుడు నీకు ఇస్తాడు. అది మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఆశీర్వాదము అనేటువంటి సమాధానం మనం పొందుకోవాలి అంటే ఎవరికి ఇష్టముగా ఉండాలా? ఇది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు మెయిన్ పాయింట్. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మరలా ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరికి రావాలి. కాబట్టి దీన్ని మర్చిపోకుండా దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో అవన్నీ జ్ఞాపకం చేసుకొని
మరలా మనం చుట్టూ తిరిగి దేవుని దగ్గరికే రావాలి కదండి కదా. మొట్టమొదటిగా దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. ఎందుకు బ్రతకాలా? దేవునికి ఇష్టలుగా బ్రతిన వారికి ఏమి ఇస్తాడు దేవుడు? సమాధానం ఇస్తాడు కదా. ఏ సమాధానం దేవుడు ఇస్తాడు? ఆశీర్వాదము అనేటువంటి సమాధానం దేవుడు మనకిస్తాడు. ఆశీర్వాదం అనేది స్థలాలకు సంబంధించింది కాదు. ఆశీర్వాదం అనేది దేనికి సంబంధించింది? వ్యక్తులకు సంబంధించింది. అది మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనము వాక్యంలో మనము చదువుకుంటే దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథం 55వ దావీదు కీర్తన, 55వ దావీదు కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. నా శత్రువులు అనేకులు ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. ఏ సమాధానము మనకు కావాలి అంటే విమోచన అనేటువంటి సమాధానము దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. మనమందరం ఏం చేయబడాలా? దేవుని ద్వారా విమోచించబడాలి కదండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 460 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మోషే నాయకత్వంలో ఏం చేయబడ్డారు? ఆ దాస్యత్వంలో నుండి ఏం చేయబడ్డారు? విమోచించబడ్డారు. మనము కూడా ఎక్కడి నుంచి విమోచించబడాలా అని అంటే సాతాను బంధకంలో నుంచి మనం విమోచించబడాలి. అపవాది తంత్రములో నుండి మనం విమోచించబడాలి. పాపముల నుండి మనమందరము విమోచించబడాలి కదా. లోకంలో నుండి మనమందరం ఏం చేయబడాలా? విమోచించబడాలి. లోకంలో ఉండేటువంటి కార్యాల నుండి మనమందరం ఏం చేయబడాలా? విమోచించబడాలి. ఎందుకు విమోచించబడాలా అని అంటే విమోచన లేనప్పుడు దేవుని కార్యాలు మనం చూడలేం. విమోచన మన జీవితంలో జరిగినప్పుడే మనం కల్లారా ఏమి చూడగలుగుతాము అంటే దేవుని కార్యాలు మన కల్లారా చూడగలుగుతాము కదా. 460 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నారు. వాళ్ళు ఎటువంటి కార్యాలు చూడలే, ఎటువంటి అద్భుతాలు చూడలే, ఎటువంటి దేవుని యొక్క గొప్ప కార్యాలు వాళ్ళు చూడలే. దేవుని ద్వారా విమోచించబడి బయటకు రాగానే వాళ్ళు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చడం వాళ్ళ ప్రజలందరూ చూచారు. ఆరున నేల మీద వాళ్ళు నడవటం వాళ్ళు కల్లారా చూచారు. చేదుగా ఉన్నటువంటి నీటిని మధురంగా మార్చేది ఇశ్రాయేలు ప్రజలు చూచారు. బండలో నుంచి దేవుడు నీటిని ఎలా తెప్పించారో ఆ విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూచారు. ఆకాశంలో నుండి దేవుడు మన్నాను ఏ రీతిగా కురిపించారో ఇశ్రాయేలు ప్రజలు చూచారు. ఇవన్నీ వాళ్ళు దాస్యత్వంలో ఉన్నప్పుడు చూడలేదు. అంటే వాళ్ళ కన్ను లోకంలో ఉన్నటువంటి అపవాది పాపము వారి కన్ను మూసివేసింది. వాళ్ళు ఎప్పుడైతే ఆ దాస్యత్వంలో నుండి బయటకు వచ్చి విమోచించబడ్డారో వారు దేవుని కార్యాలు కల్లారా చూడగలిగారు. మనము కూడా దేవుని కార్యాలు మనము చూడగలిగాం. దేవుని కార్యాలు మనం చూడాలి అంటే మనం చీకట్లో ఉంటే దేవుని కార్యాలు మనకు కనపడవు. చీకట్లో ఉంటే అంత చీకటిగానే ఉంటుంది. దేవుని కార్యాలు ఎప్పుడు వెలుగు సంబంధంగా ఉంటాయి. కాబట్టి చీకట్లో అనేటువంటి దాస్యం నుంచి మనం విమోచించబడి వెలుగులోనికి వచ్చినప్పుడు దేవుని కార్యాలు తప్పకుండా మనము చూస్తాము కదా. దేవుని కార్యాలు మనము చూడాలి, మనమందరం వెలుగులోనికి నడిపించబడాలి అంటే మనం పాపము నుండి, లోకము నుండి, సాతాను నుండి ఏం చేయబడాలి? మనమందరము విమోచించబడాలి. ఏ సమాధానము అంటే విమోచన అనేటువంటి సమాధానము దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్ కదా. ఈ విమోచన సమాధానము దేవుడు మనకు అనుగ్రహించబడాలి అంటే మనం దేవునికి ఎలాగ ఉండాలా? ఇష్టముగా ఉండాలి. అది రెండవదిగా మనము దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా,
దేవునికి ఇష్టముగా ఉన్నంతసేపు ఆదాము అవ్వలు దిగంబరులము అని తెలుసుకోలేదు కదా. దేవునికి అయిష్టముగా వాళ్ళు చేర్చబడినప్పుడే వాళ్ళు ఏం చేశారు? దిగంబరులము అని వాళ్ళ యొక్క శరీరాలను దేంతో కప్పుకున్నారు? ఆకుతో కప్పుకున్నారు. అంటే వాళ్ళు విమోచించబడి మరలా ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే దాసత్వంలోనికి వెళ్ళిపోయారు కదా. మనం ఎలాగ ఉండాలి అంటే బొంగలి పురుగుగా ఉన్నటువంటి మన జీవితాలను దేవుడు సీతాకొక చిలుకగా మార్చాడు. అది మరలా చచ్చేంత వరకు అలాగనే తిరుగుతుంది, అలాగనే బ్రతుకుతుంది, అది అలాగనే చస్తారు. కానీ మనం ఏం చేస్తా ఉన్నాము అంటే ఆ యొక్క పరిసరాలకు, ఆ యొక్క సమయానికి సీతాకొక చిలుకగా మారుతా ఉన్నా, ఆ యొక్క అవసరం అయిపోగానే మరలా బొంగలి పురుగుగా మనము మారుతా ఉన్నాం. మన జీవితాలు మందిరానికి వచ్చేటప్పుడు ఒక జీవితము, మందిరంలోకి బయటికి వెళ్ళగానే మరొక జీవితం. అలాగా ఉండకూడదు. ఒకసారి మన జీవితాలను దేవుడు మార్చివేశాడు. ఒకప్పుడు పాపములో ఉన్నా, ఒకప్పుడు లోకములో ఉన్నా, ఒకప్పుడు చీకట్లో ఉన్నా, నేను దేవుడు వాటిలో అన్నిటిలో నుంచి విడిపించి నేను వెలుగులోనికి దేవుడు నడిపించాడు. ఆ వెలుగు నీకు ఎలాగ ఉండాలి అంటే చచ్చేంత వరకు ఆ వెలుగులోనే నువ్వు బ్రతకాలి. కొంతసేపు వెలుగులో బతికి మరలా కొంతసేపు అయిపోయిన తర్వాత చీకట్లో బతుకుతాను అంటే దేవుడు ఒప్పుకో. దేవునికి అయిష్టమైనటువంటి పని అది. మనం దేవునికి ఎలాగ ఉండాలి అంటే ఇష్టకరంగా ఉండాలి తప్ప అయిష్టంగా మనం ఎప్పుడూ ఉండకూడదు అనేటువంటి మాటను మరి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టముగా ఉండుట మరి సమాధానము దేవుడు ఇస్తాడు. ఏ సమాధానము అంటే ఆశీర్వాదము అనేటువంటి సమాధానము. రెండవది విమోచన అనేటువంటి సమాధానం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచెదవు, నిజముగా నీవు మా పక్షముగా నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు కదా. మా పనులన్నిటినీ ఏం చేస్తాడంట దేవుడు? సఫలపరుస్తాడు. అంటే ఏ విషయంలో సమాధానంగా ఉండాలా అంటే నువ్వు మాకు సమాధానము స్థిరపరచుము, నీవు మా పక్షముగా ఉండి మా పనులన్నిటినీ కూడా సఫలపరచుము. ఏ సమాధానము అంటే నువ్వు చేసేటువంటి పనులన్నింటిలో కూడా సఫలపరచు సమాధానము దేవుడు మనకందరికీ ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే చాలా మంది బాబు కాడికి వస్తారు, నా కాడికి వస్తారు, బాబు ఈ సంవత్సరము ఒక పని నేను ప్రారంభించాను, ఆ పని మొదలు పెట్టినప్పటి నుండి నాకు ఆటంకమే వస్తావు, అది ఎందుకు వస్తుందో నాకు తెలియడం లేదు బాబు, మధ్యలోనే ఆ పనిని ఆపేశాను. ఏ పనినైతే మనము ప్రారంభించామో ఆ పనిలో మనకు నష్టం వస్తుంది, ముందుకు వెళ్ళడం లేదు అంటే అర్థం ఏంటి అంటే అది దేవుని యొక్క చిత్తము కాదు అని మనం ఎరగాలి. నువ్వు ఏ పనినైతే ప్రారంభించావో ఆ పనిలో నీకు నష్టం వస్తుంది అంటే ఇది దేవుని యొక్క చిత్తము కాదు అని నువ్వు ఏం చేసుకోవాలా? ఎరగా. నువ్వు అయిష్టంగా నీ పనిని పూనుకున్నావు, అయిష్టంగా దేవునికి వ్యతిరేకంగా ఆ పనిని నువ్వు మొదలుపెట్టావు. అందుకే నువ్వు జరిపేసేటువంటి పనులలో అనేకమైన ఆటంకాలు నీకు వస్తా ఉన్నాయి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారులారా, దేవుడు ఆదికాండంలో మనము చూస్తే ఆదాము అవ్వను దేవుడు ఏకపరిచి దేవుడు వారిని దీవించారు. ఏమని దీవించారు అంటే మీరు ఫలించాలా, మీరు విస్తరించాలా, మీరు అభివృద్ధి పొందాలా, మీరు అనేక జనానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అంటే దేవుని యొక్క చిత్తం, దేవునికి ఇష్టమే. దేవునికి ఏది ఇష్టము అంటే అతని యొక్క జనాంగము విస్తరించటము కదా. విస్తరించుకుంటూ ఎలాగ వెళ్ళాలా? వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటే వచ్చేవన్నీ దేశాలన్నీ కూడా దేవుడు వారికి స్వాస్థంగా ఇవ్వాలి అని దేవుడు ఆశపడ్డాడు. కానీ వీళ్ళేం చేశారు అంటే ముందుకు వెళ్ళకుండా, విస్తరించకుండా ఏం చేశారు అంటే
అందరూ కలిసి ఒక బాబేలు గోపురాన్ని కట్టుకుంటా ఉన్నారు. అది దేవునికి యొక్క చిత్తము కాదు, దేవునికి అయిష్టమైన కార్యము ప్రజలు చేస్తా ఉన్నారు. ఏమి చేస్తా ఉన్నారు అంటే విస్తరించకుండా ఉండటానికి ఒక బాబేలు గోపురాన్ని కట్టుకొని ఇక్కడే ఉన్నాము అని ఒక చెడ్డ ఆలోచన వాళ్ళు చేసినప్పుడు దేవుడు వారి మధ్యలో భాషను తారుమారు చేశాడు. అప్పుడు దాకా ఒకే భాష, కానీ వాళ్ళు దేవుని యొక్క ఇష్టము లేకుండా బ్రతికారు కాబట్టి వారి మధ్యలోనే దేవుడు ఏం చేశాడు అంటే భాషను తారుమారు చేశారు. భాషను తారుమారు చేయగానే వాళ్ళు కట్టేటువంటి ఆ గోపురాన్ని కట్టకుండా ఆపారు, దిగారు, ముందుకు వెళ్ళారు కాబట్టి అతని యొక్క సంతానంలో నుండి నోవాహు రావటము, నోవాహు నుండి అబ్రహాము రావటము, అబ్రహాము నుండి ఇస్సాకు రావటము, ఇస్సాకు నుండి యాకోబు 12 గోత్రాలు రావటము, 12 గోత్రాల నుండి యేసు ప్రభు వారి లోకంలోనికి విస్తరించారు. కాబట్టి వాళ్ళ వంశాలన్నీ ఏం చేయబడ్డాయి? ఆశీర్వదించబడ్డాయి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక పనిని ఒకవేళ చేశామనుకోండి, మొదలు పెట్టామనుకోండి, ఆ పని ముందుకు వెళ్ళడం లేదు అంటే ఆ పనిని అక్కడనే ఆపివేసి దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా నీ పనిని నువ్వు ప్రారంభించావు. ఆటంకాలు వస్తా ఉన్నాయి కదా అని ఆ పనిని అట్నే ముందర పెడతా ఉంటే నీకు నష్టమే తప్ప ఎటువంటి లాభం ఆ పనిలో నీకు ఎటువంటిది ఉండదు. వాక్యం సెలవిస్తావు. దేవుడు ఏ సమాధానం దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు అని అంటే నువ్వు చేసేటువంటి పనులన్నిటిలో కూడా సఫలపరిచేటువంటి సమాధానము దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు అనేటువంటి మాట మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఈ పనులన్నీ కూడా సఫలపరచబడాలి అంటే మనము ఎవరికి ఇష్టలుగా ఉండాలా? దేవునికి మనము ఇష్టలుగా ఉండాలి. ప్రియమైన వారులారా, యెషయా గ్రంథము 57వ అధ్యాయము, యెషయా గ్రంథము 57వ అధ్యాయము మాది కొత్త బైబిల్ అమ్మ సేకరణ ఇచ్చినాడు, అది కొద్దిగా లేట్ అవుతా ఉంది, కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం. వారిని కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచనని యెహోవా సెలవిచ్చుచున్నాడు కదా. ఆయన కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకు కానీ అంటే దూరంగా ఉన్న వారికి కానీ సమీపిస్తులకు కానీ అంటే దగ్గరగా ఉన్న వారికి కానీ దేవుడు ఏమంటా ఉన్నారు అంటే సమాధానము అని వారికి చెప్పి నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని దేవుడు అన్నాడు. అంటే ఏ సమాధానం దేవుడు మనకి ఇస్తాడు అంటే ఆరోగ్యము అనేటువంటి సమాధానం దేవుడు మనకు ఇస్తాడు. ఏమో మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు చెప్పాలి? ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? మనల్ని స్వస్థపరిచేది ఎవరు? మనము మన యొక్క జీవితాలను బాగుపరిచేది ఎవరు చెప్పాలి? ఎవరు? దేవుడే కదా. స్వస్థపరచువాని నేనే అని ఎవరు చెప్పింది? దేవుడే కదా. మరి పిల్లలకు అనారోగ్యాలు వస్తే మరి దేవుడికి ప్రార్థన చేయకుండా అంతరాల దగ్గరికి ఎందుకు వెళ్తా ఉన్నాడు? నేనే అని చెప్పారు కదా, మంచిదే, చాలా గట్టిగా చెప్పారు. స్వస్థపరచువాడు దేవుడే అని గట్టిగా పలికారు. మీ పిల్లలకు జ్వరం రాగానే 10 రూపాయలతో పోయేటువంటి పారాసిటమాల్ వదిలిపెట్టి 100 రూపాయలు కట్టి మీ పిల్లల మెడలో అంతరాలు కడుతా ఉన్నారే. ఇప్పుడు దేవుడు కావాలా మీకు సాతాను కావాలా? ఎవరు మనల్ని స్వస్థపరిచేది, దేవుడా సాతాను? చెప్పాలి. మరి ఎందుకు వాని దగ్గరికి పోతా ఉన్నారు 100 రూపాయలు తీసుకొని? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ఒక రాజు ఉన్నాడు, చాలా గొప్ప రాజు, చాలా మంచి రాజు, 12 గోత్రాలకు రాజు అంటే చిన్న విషయం కాదు.
ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే వాడిని పట్టుకోలేము కదా, పట్టుకుంటారు. అందరినీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ వేస్తా ఉన్నారు, రైలు పట్టించినారు. 12 గోత్రాలకు ఒక రాజు అంటే చిన్న విషయము కాదు. ఆ రాజు ఒక చోట నిలబడినాడు. ఇక్కడే అనుకోండి, నాలాంటి ప్రవక్త బయట నుంచి వచ్చాడు. వచ్చి రాజుతో అంటా ఉన్నాడు, అయ్యా నీకు మరణకరమైన రోగం కలిగింది, నువ్వు చస్తావు అన్నాడు. ఎవరైనా అంటే ఊరుకుంటాడు రాజుతో? ముఖ్యమంత్రితో పోయి మనం తిరిగితే ముఖ్యమంత్రి ఏమని అంటాడు? ఎప్పుడో ఏదో అనింటే ఇప్పుడు అన్ని తవ్వుకొని ఏం చేస్తా ఉన్నారు? ఎప్పుడో సంవత్సరం ముందు అన్న మాటలను ఇప్పుడు గుర్తు చేసుకొని ఇప్పుడు పోయి పోలీసులో కేసులు పెట్టుకొని అందరినీ నాన్ బెయిల్ కేసు కింద అందరినీ లోపల జైలేసి మగ్గిస్తా ఉన్నారు. అంటే ఎప్పుడో చెప్పిన మాటలు ఇప్పుడు గుర్తు చేసుకున్నారు కదా. హిజ్కియా రాజు దగ్గరికి యెషయా లాంటి ఒక ప్రవక్త వచ్చి నువ్వు చస్తావు అనగానే ఆ ప్రవక్తను చంపలే రాజు, చంపలే. ఏం చేశారు అంటే ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆ రాజు దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేశాడు. నీ పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నువ్వు అంతరాల కాడికి తంత్రాల కాడికి పోయే బదులు మోకరించి నీ పిల్ల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంత గొప్పది కంటే అంతం గొప్పది కాదు. నీ ప్రార్థన శక్తి కంటే ఆ అంతము గొప్పది కాదు. నీ పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు నువ్వు మోకరించి ప్రభువా నా బిడ్డ అనారోగ్యంతో బాధపడుతా ఉన్నాడయ్యా, నీవే స్వస్థపరచాను అని వాగ్దానం ఇచ్చావు, ఇదిగో నా బిడ్డను నువ్వు స్వస్థపరచు అని నువ్వు దేవుని సన్నిధానంలో వానికి ప్రార్థన చేస్తే నీకంటే శక్తి గల ప్రార్థన ఆ తాయెత్తు కంటే ఎక్కువగా కాదు. నువ్వేం చేస్తా ఉన్నావంటే నీ ప్రార్థనను మర్చిపోయి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నమస్కారం చేస్తారు. దేవుడికి నమస్కారం చేయాలి, నువ్వు మనుషులకు నమస్కారం చేస్తే ఎంత విగ్రహారాధన చేస్తా ఉన్నావు. నేను ప్రేమైన వారులారా, నువ్వు దేవుడికి వంగా వాని కాడికి వంగుతా ఉన్నావు. అయ్యా నా పిల్లోడికి బాగలేదు, ఇదిగో నువ్వు అంతరం కడితేనే నా పిల్లోడికి బుద్ధి ఉండాలా. ఏముండాలా? బుద్ధి ఉండాలా. ప్రార్థన చేస్తా ఉన్నావు. దేవుడు అంటే శక్తి అంటే నీకు తెలుస్తా ఉంది. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు అనేటువంటి విషయం నీకు తెలుస్తావు. 100 సంవత్సరాల వయసు అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కదా. అటువంటి గొప్పవాడే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాను అని వాగ్దానం ఇచ్చినప్పుడు నువ్వు వానకాల కాడికి ఈనకాల కాడికి మరి అయ్యా నా కుమారుని స్వస్థపరచు, ఈ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయి. హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా ప్రార్థన చేయగానే ప్రవక్త ఇక్కడ నుంచి ఆ గడప దగ్గరికి వెళ్ళేసరికి దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. అయ్యా యెషయా ఇగో మళ్ళీ ఎక్కడికి పోవాలా? నువ్వు ఏ రాజుకైతే చెప్పావో చస్తాను అని చెప్పావో మళ్ళా ఆ రాజు దగ్గరికి పోయి నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు. 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు నీకు. ఆ రాజు దేవుని వైపు తిరగకపోయింటే, దేవునికి ఆ రాజు ప్రార్థన చేయకపోయింటే బహుశా 2 రోజులు ఆ రాజు చనిపోయేవాడు. కానీ ఆ రాజు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రాజుకు ఏమిచ్చాడమ్మా? ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యాన్ని కూడా ఇచ్చాడు కదా. నేను పోయినంత కాలం, ఇక్కడ నుంచి పోయేంత కాలం మీ పిల్లల్లో మెడలో అంతరాలు ఉంటే మాత్రము మీకంటే చెడ్డవాళ్ళు ఈ లోకంలో మరొకరు ఉండరు. నీకు చేతగాక, నీ పిల్లలకు ప్రార్థన చేయడం చేతగాక నువ్వు వారి ముందర వంగి వాళ్ళ దగ్గర అంతం తీసుకుంటావు. గుర్తుపెట్టు, నువ్వు తల్లివి తండ్రివి అయితే నీ పిల్లలు బాగలేనప్పుడు నీ పిల్లల కొరకు ఏం చేయాలా? నీకు చేతనైతే ప్రార్థన చేయి. నీ ప్రార్థన దానికంటే శక్తివంతుని గుర్తుపెట్టుకో. ప్రియమైన దేవుడి బిడ్డలారా, దేవుడు ఏ సమాధానం ఇస్తా ఉన్నాడు అంటే ఆరోగ్యము అనే సమాధానము దేవుడు మనకందరికీ ఇస్తా ఉన్నాడు. ఆరోగ్యము అనే సమాధానం దేవుడు నీకు ఇవ్వాలి అంటే నువ్వు దేవుడికి ఎలాగా ఉండాలా? ఇష్టలుగా ఉండాలి. ప్రియమైన వారులారా, యోగు గ్రంథం చివరిగా మనం చదువుకున్నాం. యోగు గ్రంథము
22వ అధ్యాయం 21వ వచనాన్ని మనము చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు ఏమి కలుగును? మేము కలుగును. దేవునితో మనము సహవాసము చేసిన యెడల నీకు ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. దేవునికి ఏ సమాధానం ఇస్తాడు అంటే దేవునితో సహవాసము చేసేటువంటి సమాధానం దేవుడు నీకు ఇస్తాడు. మరి దేవునితో ఎలాగ సహవాసము చేయాలా మనము అంటే 2 రకాలు మనం దేవునితో సహవాసం చేయవచ్చు. ఒకటి, బైబిల్ గ్రంథాన్ని చదువుతూ దేవునితో మనం సహవాసం చేయొచ్చు. ఉపవాస ప్రార్థన చేస్తూ దేవునితో మనం సహవాసము చేయొచ్చు కదా. ఈ 2 దేవునితో అతి దగ్గరగా నువ్వు సహవాసం చేసేటువంటి పని. ఈ 2 లేకుండా దేవునితో సహవాసం చేయాలి అంటే చేయలేవు. దేవునితో నువ్వు దగ్గరగా సహవాసం చేయాలి అంటే ఒకటి వాక్యం. ఎందుకు? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యమే ఎవరే ఉన్నారు? నువ్వు వాక్యాన్ని చదువుతా ఉంటే నీకు సమీపంగా ఎవరుంటాడు? దేవుడు ఉంటాడు. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలా అని అంటే ఉపవాసం అంటే సమీపముగా వాసము చేయుట. ఎవరికి వాసము చేయుట? సమీపముగా దేవునికి సమీపంగా వాసము చేయ. నువ్వు దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థన చేస్తే ఇది దేవుడు సమీపంగా ఉంటాడు. ఆ 2 తప్ప నువ్వు ఏమి చేసినా దేవునితో సహవాసము చేయ. ప్రియమైన వారులారా, 40 దినాలు ఏం పొందుకోవాలి? ఏం పొందుకున్నారు పరిశుద్ధ గ్రంథంలో అని అంటే, ప్రియమైన వారులారా, మోషే 40 దినాలు ఉపవాసం ఉండి ఏం పొందుకున్నాడు తెలుసా? దేవుని యొక్క ముఖకాంతిని సంపాదించుకున్నాడు కదా. మనం ఒక్కరోజు ఉంటేనే, ఉపవాసంగా ఉంటేనే చర్చిలో కూర్చుని గోడలు కానుకుంటాం. ఏమా గోడలు కానుకున్నామంటే, బాబు ఉపవాసము ఉపవాసం అంటే ఏంటో తెలుసా? నీ శరీరము నలగొట్టబడాలి. నీ శరీరము నలగొట్టబడి నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుణ్ణి ఆరాధించాలి. ఉపవాసం అంటే అది. చర్చిలో మధ్యాహ్న కాల సమయంలో పడుకొని అన్నం పెడితే అన్నం తినిపోవడం కాదు ఉపవాసం అంటే. గుర్తు పెట్టుకొని ఒకరోజు ఉపవాసం ఉంటేనే గోడలు పడుకునేదానివి. 40 రోజులు ఉపవాసం ఉంటే ఏమైపోతావు నువ్వు? ఏమైపోతావు? 40 రోజులు మోషే ఉపవాసం ఉంటే ఆయన కొండ మీద నుంచి దిగి వస్తా ఉంటే ఆయన ముఖాన్ని చూడలేకపోయారు ఇశ్రాయేలు ప్రజలు. అంటే అంత ప్రసన్నత మోషే సంపాదించుకున్నాడు. నువ్వు నేను ఉపవాస దినాలలో మనము కూడా దేవుని యొక్క ప్రసన్నతను మనము సంపాదించుకోవాలి. యేసు ప్రభుల వారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను శోధించాడు. సాతాను శోధించగానే సాతాను లొంగిపోలే కదా. సాతాను యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? తిప్పివేశాడు. అంటే సాతాను మీద దేవుడు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించాడు. ఉపవాసం అనేది సాతాను మీద విజయాన్ని సాధించేటట్టుగా ఉపవాసం చేయాలి. అది దేవునితో సహవాసం చేయాలి. ప్రియమైన వారులారా, ఏ సమాధానం దేవుడు నీకు ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాడు అంటే సహవాసము అనేటువంటి సమాధానం దేవుడు నీకు ఇవ్వబోతాడు. ప్రియమైన వారులారా, దేవునికి ఇష్టలుగా నువ్వు జీవించాలి. కారణం ఏంటి? దేవుడు నీకు ఏమిస్తాడు? ఇష్టలుగా జీవించినప్పుడు సమాధానం ఇస్తాడు కదా. ఏ సమాధానం ఇస్తాడు? ఆశీర్వాదము అనేటువంటి సమాధానం, విమోచన అనేటువంటి సమాధానం, నువ్వు చేసే పనులన్నిటిలో సఫలపరిచేటువంటి సమాధానం, ఆరోగ్యము అనేటువంటి సమాధానం, సహవాసము అనేటువంటి సమాధానం కదా. ఈ సమాధానాలు మనం అందరం పొందుకోవాలి అంటే ఎవరికి ఇష్టలుగా జీవించాలా? దేవునికి ఇష్టలుగా జీవించి ఈ 40 దినాలు, మరి రానున్నటువంటి దినాలన్నీ కూడా మనం దేవునికి ఇష్టకరమైన ఉపవాసము చేసి మరి దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదములు, దీవెనలు మీరందరూ పొందుకొని సంతోషంగా ఉండాలని ప్రభు పేట నేను మనవి చేస్తూ కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.